హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొత్తం 4208కి పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ వీడియోలో మనము కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఏ విధంగా అప్లై చేయాలి. ఆల్రెడీ నేను ఎవరు అర్హులు ఏంటి అనే వివరాలు అయితే చెప్పాను. ఓకే, మరి ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనం క్లియర్గా చూద్దాం. ఓకే, మన సికింద్రాబాద్ జోన్కి అయితే మనము అప్లై అయితే చేసుకోవాలి. ప్రిఫరెన్స్ మాత్రం తప్పకుండా మన సికింద్రాబాద్కి అయితే ఇచ్చుకోవాలి. మరి స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాము. ఎవరు కూడా చిన్న మిస్టేక్స్ కూడా చేయవద్దండి, మళ్ళీ తర్వాత ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేశామండి. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గాయస్, ఇప్పుడు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దామండి. ఎస్ఐకి మరియు కానిస్టేబుల్కి రెండు కూడా సపరేట్గా ఉంటాయి. ఓకే, మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక చూడండి, అప్లికేషన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ కూడా రెండింటికి కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ మీకు గనక ఆర్ఆర్బీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఉన్నట్లయితే, ఓటీపీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే డైరెక్ట్ అప్లై పైన క్లిక్ చేయొచ్చండి. ఓకేనా, అప్లై పైన క్లిక్ చేయగానే మనకి క్రియేట్ అన్ అకౌంట్ ఉంటుంది, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అనేది ఉంటుందండి. ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉన్నవారు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని క్లిక్ చేయండి. సో కొత్తగా క్రియేట్ చేసుకునేవారు క్రియేట్ అన్ అకౌంట్ అంటుంది. ముందుగా ఈ డైలాగ్ బాక్స్ అయితే చూపిస్తుందండి. ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్గా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేయండి ఫ్రెండ్స్. నేషనాలిటీ అంటే ఇండియన్ అని పెట్టేసేయండి ఇక్కడ. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి, యాజ్ పర్ మీ 10th క్లాస్ మెమో ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా ఫిల్ చేయాలండి. ఏం కూడా మిస్టేక్స్ అయితే చేయవద్దు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రీఎంటర్ చేయాలి మళ్ళీ. నెక్స్ట్ సెలెక్ట్ జెండర్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ యాజ్ పర్ ద 10th మెమో, మదర్ నేమ్ యాజ్ పర్ ద 10th మెమో. ఆధార్ కార్డ్ వెరిఫై అండి, మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఆధార్ కార్డ్కి ఫోన్ నంబర్ అటాచ్ అయి ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేకుంటే డోంట్ హ్యావ్ అన్ ఆధార్ కార్డ్ అని కూడా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండి, ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇవి రెండు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్రియేట్ యువర్ పాస్వర్డ్ కూడా ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టేసేయండి, తర్వాత స్మాల్ లెటర్స్, తర్వాత 1 2 ఉండే విధంగా చూసుకోండి, అంటే నంబర్స్ ఉండే విధంగా చూసుకోండి, సింబల్స్ కూడా ఉండే విధంగా స్ట్రాంగ్గా పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా. దెన్ ఇక్కడ క్యాప్చా ఉంటుంది, ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ అని పైన క్లిక్ చేయగానే అక్కడ చూపిస్తుందండి ఓకే అని చెప్పేసేయాలి. అప్పుడు మన అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందండి. సో మీరు ఏదైతే పాస్వర్డ్ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ కావాల్సి ఉంటుందండి. సో సింపుల్గా ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు కదా అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుందండి, మొబైల్ నెంబర్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ కూడా రిమెంబర్ పాస్వర్డ్ పెట్టుకోండి, అక్కడ మీకైతే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాని క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ 4261 ఉంది ఇక్కడ. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లాగిన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అయితే కనిపిస్తుందండి. ఆన్లైన్ అప్లికేషన్ అనే దానిపైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీరు దేనికి అప్లై చేస్తున్నారు, ఎస్ఐకా కానిస్టేబుల్గా, రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ అని అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ కానిస్టేబుల్ అనేది ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మనము అప్లై అయితే చేయవలసి ఉంటుంది. పైన సబ్ ఇన్స్పెక్టర్, కింద కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్. సో ఐ ఆమ్ నాట్ కరెంట్లీ డీబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ ఎగ్జామ్, అంటే ఏదైనా ఎగ్జామ్లో డీబార్ అయ్యారా మీరా అని అడుగుతుందండి, నో అని పెట్టేసేయండి. సో నెక్స్ట్ అని పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ డైలాగ్ బాక్స్ తీసేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడ చూపిస్తాయి మనకి. ఓకేనా, అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఆల్రెడీ మనము ఇచ్చాం కాబట్టి చూపిస్తాయండి. సో ఇక్కడ కొన్ని మ్యారిటల్ స్టేటస్ అని అడుగుతుంది, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, రిలీజన్ ఏంటి, హిందూవా ముస్లిమా సిక్ అని అడుగుతుంది. మదర్ టంగ్ ఏంటి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మదర్ టంగ్ అనే దగ్గర
తెలుగులో ఎగ్జామ్ రాస్తాం కాబట్టి ఖచ్చితంగా తెలుగు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఏ భాషలో కావాలి మీకు, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మన తెలుగు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. కన్వీనియంట్గా ఉన్న భాష కూడా మీకు కన్వీనియంట్గా ఉన్నది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చండి. పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్. సారీ అండి, ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండి, మీ 10th మెమో ప్రకారం అయితే ఇవ్వాలి. ఏ మోల్ ఆన్ ది అని స్టార్ట్ అవుతుందండి. ఏ మోల్ ఆన్ ది ఫోర్ హెడ్ అని, ఫోర్ హెడ్. సో మీకు ఎక్కడ ఉంటే అక్కడ రాయండి. ఇక్కడ నేను ఇస్తున్నాను అదే రాయొద్దు. ఓకే, ఏ మోల్ ఆన్ ది ఫోర్ హెడ్. సో ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కమ్యూనిటీ అని అయితే అడుగుతుందండి. ఏ కమ్యూనిటీకి చెందిన వారు మీరు అని చెప్పేసి, ఎస్సీయా, ఎస్టీయా, అన్రిజర్వా, ఓబీసీయా. సో ఎస్సీ అని చెప్పేసి అంటే నేను మామూలుగా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ సెలెక్ట్ చేయండి. సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుందండి మీ యొక్క, మీరు సెలెక్ట్ చేసిన దానిపైన. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఎంఆర్ఓ ఆఫీస్లో సర్టిఫికేట్ ఇస్తారు కదా, దానిపైన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇష్యూయింగ్ అథారిటీ అండి, ఎవరు ఇష్యూ చేశారు ఏంటి అనేది ఇక్కడ మీకు ఉంటుంది. సో ఇక్కడ దాన్ని డిప్యూటీ కలెక్టరా, డిప్యూటీ కమిషనరా, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటా, సో ఈ విధంగా అయితే ఉంటుందండి. తహసీల్దార్ అయితే మనకు ఆల్మోస్ట్ అయితే వీరు దీన్ని ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి. సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేషన్ కూడా పెట్టుకోవచ్చు, దానిపైన రాసి ఉంటుంది. అదే మనమైతే ఇక్కడ పెట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో అప్డేట్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చేశారు, పోస్టల్ అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, యాజ్ పర్ ప్రజెంట్ ఉన్న అడ్రస్, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా ఇవ్వచ్చు. రెండు సేమ్ అయితే సేమ్ అని కూడా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సేవ్ అని అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మనం సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ హిస్టరీ అని అడుగుతుందండి. అంటే ఇంతకు ముందు ఏమైనా మీరు అప్లై చేశారా, చేస్తే ఆల్రెడీ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. లేదా నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటంటే మీ యొక్క ఫోటో, సిగ్నేచర్, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయండి అని చెప్పేసి అడుగుతుందండి. సింపుల్గా అవి 1 by 1 మనము ఇచ్చేస్తే మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీకు డూ యూ విష్ టు అవైల్ ఏ ఫ్రీ ట్రావెల్ కార్డ్ అని అడుగుతుందండి. మీకు కావాలనుకుంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనము సేవ్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ కమ్యూనిటీ మిస్ అయిందంట. సో ఏమైనా మిస్ అయితే ఇక్కడ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది, ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అదర్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని పెట్టండి, లేదా నో అని అయితే పెట్టండి. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఏమైనా ఉన్నాయంటే మరి ఉంటే పెట్టండి, లేకుంటే లేదు. యాక్చువల్గా బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అండి, గమనించాలి. ఈబీసీ సర్టిఫికేట్ మీకు ఒకవేళ ఉన్నట్లయితే అవైల్ చేసుకోవాలంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టేసేయండి. ఆర్ యూ ఎంప్లాయీ ఫ్రమ్ రైల్వే అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. సో కరెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఏమైనా వర్క్ చేస్తున్నారా గవర్నమెంట్ జాబ్ అంటే నాట్ అప్లికేబుల్ ఉంటే పెట్టండి, లేకుంటే లేదు. సో డీటెయిల్డ్ కోర్స్ అప్లికేబుల్ ద యాక్ట్ అన్నాడు. అప్రెంటిస్ ఏమైనా చేశారంటే చేస్తే ఎస్ అని పెట్టండి, లేకుంటే లేదు. నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్, అకౌంట్ నంబర్, అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనము ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ రాయండి మీ యొక్క పేరు, అకౌంట్ నెంబర్. ఇంపార్టెంట్ అండి ఇది. ఓన్లీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆర్ యూజ్డ్ టు రీఫండ్ ఫిల్ ద క్వశ్చన్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో గైస్, ఈ విధంగా మనం డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అనేది అడుగుతుందండి. కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో 10th ఇంటర్ డిగ్రీ మీరు చదివిన ఎంటర్ చేయండి. అప్లోడ్ ప్రొఫైల్ ఫోటో అండ్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రిఫరెన్స్ మీరు దేనికి ఇస్తున్నారు అనేది ఇక్కడ మీరు 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా సౌత్ సెంట్రల్ రైల్వే, తర్వాత మనకు దగ్గరలో ఉన్నటువంటివి అయితే సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్ అనేది నా ఉద్దేశము. సో ఈ విధంగా మీరైతే అప్లై అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్గా చూసిన తర్వాతే మీరు అప్లై చేయండి. తప్పకుండా మీరు మీ యొక్క 10th మెమోస్ మీ దగ్గర పెట్టుకొని, క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకొని, ఇవన్నీ మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, 10th మెమో, ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఓకేనా, బ్యాంక్ బుక్కు, ఐఎఫ్ఎస్సి నంబర్ ఉండాలి. ఓకేనా, మీ సర్టిఫికేట్లు అన్నీ దగ్గర పెట్టుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టాలి కాబట్టి. నెక్స్ట్ అప్లోడ్ ప్రొఫైల్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఫోటో,
ప్లస్ అవైతే అప్డేట్ చేయవలసి ఉంటుంది. ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, అందరు కూడా గమనించాలి ఫ్రెండ్స్. సో గైస్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మనకు రాగానే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని అడుగుతుందండి. క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. మెట్రికులేషన్ అని పెట్టాను అక్కడ, 10th అని పెట్టాను కదా, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ పెట్టేసండి. డిస్టిక్ ఎక్కడ మీద అని చెప్పేసి తప్పకుండా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క డిస్టిక్. బోర్డు ఏంటి, ఎస్ఎస్సి బోర్డు, ఎస్ఎస్సి అని రాయండి. డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు అనేది ఇక్కడ మీరైతే ఇవ్వాల్సి ఉంటుందండి. సో మనం ఇక్కడ డేట్ ఇవన్నీ కూడా క్లియర్గా చూసాకే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. సో డేట్ కూడా దానిపైన ఉంటుంది. సో ఈ డేట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చూసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడ 10th ఇచ్చాం కదా, యాడ్ అనగానే మనకు ఇంటర్ది యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది కదా, యాడ్ అనగానే మనకు ఇంటర్ది యాడ్ అవుతుంది. నెక్స్ట్ డిగ్రీది కూడా ఇక్కడ అయితే యాడ్ కావడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ డీటెయిల్స్ కూడా మనం ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు, మీ ఇష్టం అది. సో ఒకవేళ ఎస్ఐకి అప్లై చేస్తున్న వారు తప్పకుండా ఇవ్వాలండి ఇక్కడ. ఓకేనా, ఇంటర్ ప్లస్ డిగ్రీవి. సో నెక్స్ట్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన సో ఈ విధంగా మనము స్టెప్ బై స్టెప్ అయితే అప్లై చేయవలసి ఉంటుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన ఇక్కడ క్లిక్ చేయగానే క్వాలిఫికేషన్ అడుగుతుంది. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లోడ్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అప్లోడ్ అడుగుతుంది. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ అయితే సికింద్రాబాద్ అని పెట్టేసండి స్టార్టింగ్లో. ఓకేనా, సో గైస్ ఇదండి సో అప్లై చేసేటువంటి విధానము. సో ఇంకా లెంతీగా అయిపోతుంది వీడియో. సో క్లియర్గా చూసి స్టెప్ బై స్టెప్ చూసి మాత్రం అప్లై చేయండి. ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు, మిస్టేక్స్ అయితే ఎవరు కూడా చేయవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, చెప్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.